पाठशाला में हिंदी भाषा उत्सव मना रहे हैं। इस कार्यक्रम के लिए आए हुए आदरणीय प्रधानाध्यापक जी, इंचार्ज प्रधानाध्यापक जी, अध्यापक गण तथा अध्यापिकाओं को और पाठशाला की मुख्य कार्यदर्शी, मुख्य सचिव, मुख्य अतिथि सुब्बाराव जी को मेरे हिंदी विभाग की ओर से स्वागत कर रहा हूं। इसी समय में निमंत्रण कार्यक्रम चल रहा है और निमंत्रण कार्यक्रम के लिए आए हुए अतिथियों को मेरा धन्यवाद सर, थैंक यू, ధన్యవాదాలు। ఈరోజు మన పాఠశాలలో ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం। ఉత్సవం అంటే పండగ। ఏ పండగ? భాషకి సంబంధించినటువంటి పండగ। ఏ భాష? హిందీ భాష। అసలు ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలి? ఎందుకంటే ఉత్సవాలు, పండుగలు మన జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి। మన చదువు కూడా మన జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలి। మీరు చదివి 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 అలసిపోయి ఉంటారు కాబట్టి ఈ చదువు అనేది ఎప్పుడూ కూడా మనకి కష్టంగా ఉండకూడదు, ఇష్టంగా ఉండాలి। అందుకనే మీకు అందరికీ కూడా ఇష్టంగా ఉండడానికి ఒక పండగను ఏర్పాటు చేశా। ఏం పండగ అది? హిందీ భాష ఉత్సవ్। మీరు నాకు కోఆపరేట్ చేస్తే ప్రోగ్రాం చాలా సక్సెస్గా వస్తుంది। ఈ ప్రోగ్రాం చేయడం నాకు కొత్త కాదు, దాదాపు 26 సంవత్సరాల నుంచి చేస్తాం। ప్రోగ్రాం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, కోఆపరేట్ చేయాలా, ఓకేనా? మన పాఠశాలలో ఈ యొక్క మిమ్మల్ని అందరినీ కూడా భరిస్తూ, మమ్మల్ని భరిస్తూ పాఠశాలకి ఒక పెద్ద దిక్కుగా ఉన్నారు। ఎవరైనా? ఎవరు? మన హెచ్ఎం సారు అందరినీ సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక పక్క మిమ్మల్ని, ఒక పక్క మమ్మల్ని, ఒక పక్క మీ తల్లిదండ్రులని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క పాఠశాలను నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు। వారిని మేము సాదరంగా స్టేజీ పైకి ఆహ్వానిస్తా ఉన్నాం సార్, ధన్యవాదాలు, రావాల్సిందిగా కోరుచున్నాం। మ్యూజిక్ పెట్టండి। తమ్ముడు థ్యాంక్ యూ సార్। మ్యూజిక్ పెట్టండి। తమ్ముడు థ్యాంక్ యూ సార్। పాఠశాలలో గర్వంగా చెప్తా, గత 2 సంవత్సరాల నుంచి మన పాఠశాలలో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి। అది క్రమశిక్షణ విషయంలో కావచ్చు, ఉపాధ్యాయుల్ని కోఆర్డినేషన్, సమన్వయం చేసుకునేటటువంటి విషయంలో కావచ్చు, ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని విషయాల్లో కూడా ముందుండి నడిపించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారు మనకి। మీ 10th క్లాస్ విద్యార్థులకు చదువు చెప్పడమే కాదు, మన హెచ్ఎం సార్ తర్వాత పాఠశాల బాధ్యతని, బరువుని నెత్తినేసుకొని మోసేటటువంటి ఒక వ్యక్తి। నాకు మీ తల్లిదండ్రుల ఇంటికి వచ్చి తిరగడం నాకు పెద్ద ఇష్టం ఉండదు, ఎందుకంటే నేను పాఠాలు చెప్తాను, ఇంకా నాకు తిరగాల్సినటువంటి అవసరం ఏముంది? కానీ ఆ ఉపాధ్యాయులు మాత్రం సార్ మనం తల్లిదండ్రులను కలగాల, రండి పోదాం అంటారు। ఎక్కడికి సార్ అంటే కంచరపాలెం అది ఇది అంటారు।
కంచరపాలెనికి నేను ఎందుకు వస్తానంటే ఇలాంటి కనకాంబరాల చెట్లు దొరుకుతాయని వస్తా. అలాంటి మంచి ఉపాధ్యాయులు మన ప్రసాద్ సార్ని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ సాధారణంగా మిమ్మల్ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం, రావాల్సిందిగా కూర్చు ఉన్నాం. సార్ సాధారణంగా మిమ్మల్ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం, రావాల్సిందిగా కూర్చు ఉన్నాం. అనీష్, మీ ఫోటోలు ఏమన్నా వీడియో కాదు, ఇక్కడ చూడు, ఫోటోలు తీసుకో ఫస్ట్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. అదేవిధంగా మన పాఠశాలలో మీకు విద్య చెప్పడమే కాదు, చదువు చెప్పడమే కాదు, తన బాధ్యతల్ని గురువుల్ని కూడా మోస్తూ ఆఫీసులో సహాయకారిగా ఉంటారు. ఏ కంప్యూటర్ వర్క్ చేయాలన్నా వారే. మన కంప్యూటర్ వర్క్ అంటే వారే చేయాలా, విద్యార్థులకైనా ఉపాధ్యాయులకైనా. అలాంటి మన మంచి ఉపాధ్యాయులు మన దొడ్ల విజయ్ సార్ని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కూర్చున్నాం. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్. దొడ్లతో మాకు మంచి రిలేషన్ ఉంది. దొడ్లోల యొక్క ఆడపడుచు మా కుటుంబంలోకి ప్రవేశించింది. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అదేవిధంగా మా కూతురు ఏ క్లాసు? అదేవిధంగా మా కూతురు ఏ క్లాసు? 6th కాదు, 5th, 5వ తరగతి. తెలుసా? జంపు చేయించారు. ఎందుకు జంపు చేయించారంటే నా వయసు ఇప్పుడు 48 సంవత్సరాలు. ఎన్ని? 48. నేను కనీసం 55 వచ్చే లోపల ఆ పిల్ల చదువు కనీసం డిగ్రీ కన్నా రావాలని జంపులు చేపిస్తా ఉన్నా. కానీ ఆ పిల్లలకు ఉన్నటువంటి సామర్థ్యం గమనించే ఒక ఉపాధ్యాయునిగా మంచి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ దేంట్లో సామర్థ్యం లేదు? ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్లో సామర్థ్యం లేదు. ఉన్న విషయం చెప్తా ఉన్నా. మీకు మొట్టమొదటిసారి 2022లో అనుకుంటా ఆ 8th క్లాస్ బిల్డింగ్లో పెట్టారు లూసిడా హ్యాండ్ రైటింగ్ అని. ఆ ట్రైనింగ్ తీసుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి నేనే టీచర్లో. అక్కడ నా హ్యాండ్ రైటింగ్ అన్ని భాషల్లో బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు నేర్పించినటువంటి కొన్ని టిక్స్ ఉన్నాయి. ఆ టిక్స్ నేను కూడా నేర్చుకున్నా. నేను నేర్చుకుంటే సరిపోదు. నేను నేర్చుకున్న ఎవరి కోసం? ముసలోడిని అయిపోతుంది. నాకేమో హ్యాండ్ రైటింగ్తో పని, నా బిడ్డ కోసం, నా బిడ్డకి నేర్పించుకోవాలని. ఈరోజు నా బిడ్డ ఇంగ్లీష్ చక్కగా రాస్తుంది హ్యాండ్ రైటింగు. ఆ లుసిడా హ్యాండ్ రైటింగ్లకి 2 క్లాసులకి వెళ్ళింది, చక్కగా రాసింది. దానికి ఆ లుసిడా హ్యాండ్ రైటింగ్ మేడంకి ధన్యవాదాలు. ఆ మేడం గారిని కూడా సాదరంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. పద్మజ మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం. త్వరగా రండి. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మన పాఠశాలకి థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మన పాఠశాలకి ఒక పోలీస్ స్టేషన్ లాగా పనిచేస్తున్నారు సారు. అంటే ఎవరైనా తప్పు చేస్తే సరైనటువంటి మార్గంలో పెట్టాల. అర్థమైందా? ఒక మంచి శాంతి భద్రతల్ని కాపాడుతున్నటువంటి వ్యక్తి మన పీడీ సార్ ఉన్నారు. ఇంతకుముందు ఎవరు? కృష్ణమోహన్ సారు. ఆయన గురువు అయితే ఈయన శిష్యుడు. గురువు దగ్గర ట్రైనింగ్ అయ్యాడు. ఆ విధంగా మన కృష్ణమోహన్ సార్ ఎలాగైతే ఈ పాఠశాలని ఒక క్రమశిక్షణలో డిసిప్లిన్లో పెట్టారో, ఏ మాత్రం పొరపాటు లేకుండా మన నరేష్ సార్ కూడా
ఆ విధంగా మన పాఠశాలని క్రమశిక్షణలో పెడుతున్నారు. వారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం సార్. రావాల్సిందిగా కోరుచున్నాం సార్. ప్లీజ్ కమ్ సార్. ప్లీజ్ కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ బాధ్యతల్ని మన పీడీ సార్కి అప్పగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చిన దానికి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.